ఈనాటి ధ్యానం కొరకై సంఖ్యాకాండము 32వ అధ్యాయం. సంఖ్యాకాండము 32వ. అబ్బా ఏంటిది? మందుగుండు సామాగ్రి పేలినట్టుగా ఎందుకు కావాలది? ముప్పై 32వ అధ్యాయము 20వ వచనం. వారితో, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నిధులై యోర్దాను అద్దరికి వెళ్ళిన ఎడల ఆ దేశం యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికిని ఇశ్రాయేలు దృష్టికిని నిర్దోషులై ఉందురు. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. చక్కగా తలలు పైకెత్తి నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని ఏంటా సంఖ్యాకాండము 32వ అధ్యాయము 20-21 వచనాలలో వ్రాయబడి ఉన్న దేవుని వాక్యమును పరిశీలన చేస్తే ప్రభువు మనకు నేర్పించుచున్న అద్భుతమైన పాఠమును మా హృదయాలలోనికి స్వీకరించడానికి మేము సిద్ధముగా ఉన్నాం అని వారంతా ఒకసారి స్తోత్రం చెబుతారా? అదేమిటో ముందు కూర్చున్నవారు లేచి వెనక్కి పోమంటే బాధపడాలి, కానీ వెనకాల ఉన్నవారిని కొంచెం ముందుకు రండి అంటే మీరు ఎందుకు ఫీల్ అయ్యారో నాకు అర్థం కాలేదు. ఎవరి కుర్చీ వాళ్ళు పట్టుకుని 2 అడుగులు ముందుకేస్తే తప్పేమిటి? ఎదురుగా ఖాళీ ఉన్న కుర్చీలో కూర్చుంటే లాస్ ఏమిటి? అయినా మీ చిత్తం. ప్రియులారా, దేవుని వాక్యమును మనం ఆలోచన చేయగలిగితే యెహోవా తన ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టు వరకు మీరు యెహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులై నిలబడవలెను. అట్లు ఆ దేశము జయించబడిన తరువాత మీరు మీ స్వాస్థ్యములు పొందుతారు. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి విరోధముగా పాపము చేసిన వారగుదురు అని వాక్యం తెలియచేస్తుంది. వింటున్న వాళ్ళంతా నా వైపు చూస్తూ స్తోత్రం చెప్తారండి. మీరు తల వంచుకొని బైబిల్ చదువుకొని నోట్స్ రాసుకుంటూ వినొద్దండి. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ వినమని కోరుతున్నాను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఒక విచిత్రమైన మాట కనిపించుచున్నది. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి విరోధముగా పాపము చేసిన వారగుదురు, మీ పాపం మిమ్మును పట్టుకొనును అని దేవుని వాక్యములో వ్రాయబడుటను మీరు గమనించాలి. వాళ్ళు విగ్రహారాధన కానీ, దొంగతనము కానీ, వ్యభిచారము కానీ, అభిచారము కానీ, మద్యపానము కానీ, అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, దేవ విరోధమైన పాపములు ఏమీ చేసినట్లుగా అక్కడ లేరు. వారి ఎదుట ఒక యుద్ధం ఉన్నదట. ఆ యుద్ధములో పాలు పొందకుండా వారు మిన్నకుండిపోతామంటున్నారు. మాకసలు వాగ్దాన దేశం వద్దు, మాకసలు స్వాస్థ్యమేమీ వద్దు, మాకివతల కాస్త పచ్చిక ఉన్నది, మాకు మందలకు అది సరిపోతుంది. We are no longer interested in promised land. Absolutely zero expectations. We are not seeking any inheritance there in the promised land.
వి విల్ రిమైన్ హియర్ నియర్ జోర్డన్. మాకేం అక్కర్లేదు, మేము ఎవరిదాని ఇవతల ఉండిపోతాం అని వారు బాగా మాట్లాడారు. అప్పుడు దేవుడైనటువంటి యెహోవా దైవజనుడైన మోషే ద్వారా మాట్లాడుతూ, మీరు యుద్ధము చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు, మీ పాపం మిమ్మను పట్టుకుంటుంది సుమా అని తీవ్రంగా హెచ్చరిక చేశారు. దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, దైవ సేవకులారా, అందరూ శ్రద్ధాభక్తులు కలిగి ఆలకించండి ఈ మాట. మాకెందుకు ఈ శ్రమ, మాకెందుకు ఈ కష్టం? దేవుని కృప మా మీద ఉన్నట్టుగా లేదే. ఎందుకో దేవుడు మా విషయంలో కోపముగా ఉన్నట్టుగా ఉన్నారు. ఆయన కృప, కరుణ, కటాక్ష వీక్షణములు మా మీదకి రాకపోగా దేవుని కోపం, దేవుని శిక్షలు మా మీదకి వస్తున్నట్లున్నాయి. మాకు తెలిసి మేమేం తప్పు చేయడం లేదు. విగ్రహారాధన ఏనాడో మానేశాం. వ్యభిచారం అంటే నీచ నికృష్ట పాపిష్టి కార్యములు మాలో లేవు. సాధ్యమైనంతగా మనస్సాక్షి యేసు రక్తములో కడగబడిన దినం మొదలుకొని దేవుని భయము కలిగి బ్రతుకుతున్నాం. ఇలాంటి మాకెందుకు ఈ స్థితి? అని చాలా మంది బాధపడుతున్నారు. బహుశా వారి వాక్యము చదవలేదో, ఈ వాక్యమని వారు బోధించలేదో, ఎందరు బోధించినా పట్టించుకోలేదో తెలియదు. కానీ మాట్లాడుచున్న నేనైనా, ఇక్కడున్న దైవజనులైనా, కూర్చున్న మీలో ఎవరైనా ఈ దేవుని యుద్ధములో పాలు పొందకపోతే, యెహోవా తన ఎదుట నుండి తన శత్రువును వెళ్ళగొట్టు వరకు మీరు యుద్ధ సన్నద్ధులై యెహోవా సన్నిధిలో నిలవబడకపోతే, మీరు యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు కనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుందని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. కష్టాలు వస్తే, బాధలు వస్తే, దెబ్బలు తగులుతుంటే, నష్టం వస్తూ ఉంటే నేనేం పాపం చేశాను రా నాయన, నాకే ఇలా జరుగుతుందంటూ బాధపడుతున్నావు కదా. నీ వైపు నుంచి నువ్వేమంటున్నావు? నేను ఎవరి కొంప ముంచలేదు, ఎవరి సొమ్ము తినలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, దేవునికి విరోధంగా కూడా పాపం చేయలేదు, అయినా నాకెందుకు ఇలా జరుగుతోంది అని వాక్యం తెలియజేస్తుంది. నీవు యుద్ధములో పాలు పొందలేదు గనుక అది నీకు పాపమగును, ఆ పాపం నిన్ను పట్టుకుంటుంది అని వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఈ మాటలు చెబుతున్నప్పుడు చాలా మందికి ఏమనిపిస్తోంది తెలుసా? యుద్ధము యెహోవాదే అని ఉంది కదా, మేము యుద్ధం చేయడం దేనికి అని అమాయకపు మాట మాట్లాడుతున్నారు. యుద్ధములో మనము పాలు పొందాల నియమమే ఉన్నది. అసలు ముచ్చట వినండి. అక్కడ 20వ వచనాన్ని శ్రద్ధాభక్తులు కలిగి మీరు చదివితే అక్కడేమన్నాడు? యెహోవా తన శత్రువును తన ఎదుట నుండి తానే వెళ్ళగొట్టు వరకు. గట్టిగా ఆమేనండి, గట్టిగా ఆమేనండి. శత్రువుతో పోరాడేది ఎవరు? శత్రువుని జయించేది ఎవరు? శత్రువుని వెళ్ళగొట్టేది ఎవరు? యెహోవాయే. యెహోవా తన ఎదుట నుండి తన శత్రువును తానే వెళ్ళగొట్టు వరకు మీరు యెహోవా సన్నిధిలో యుద్ధ సన్నద్ధులై నిలబడాలి. అంతే. గట్టిగా ఆమేనని చెప్పండి. గట్టిగా. మీరు యుద్ధ సన్నద్ధులై నిలబడడం వరకు తప్ప శత్రువుతో పోరాడేదెవరు? యుద్ధం చేసేదెవరు? ఓడించేదెవరు? అఖండ విజయాన్ని నీకు అపనంగా దారాదత్తం చేసేవారెవరు? నీ దేవుడైన యెహోవా మాత్రమే. కానీ నువ్వు చేయాల్సింది ఏమిటంటే, ఆ యుద్ధము చేయిచుండగా సైన్యములకు అధిపతికి యెహోవా యుద్ధ శూరుడై పరాక్రమశాలి అయి నీ పక్షముగా నీకు విజయం ఇవ్వడానికి, నీకు స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి, దేశంలో నీ చేతులు పెట్టడానికి నీ పక్షంగా తానే యుద్ధము చేస్తుండగా అసలు సంబంధం లేనట్టు, పట్టి పరవాలేనట్టు, నువ్వెక్కడో నాకు పచ్చిక ఉంది, నాకు మందలు ఉంది, యొర్దాను దాటను, యువతల తగలబడతానంటే కుదరదు. యెహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులై నిలబడితే చాలు, ఆయన యుద్ధము జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి. గట్టిగా, గట్టిగా చెప్పండి. అయ్యో బలహీనను నేనే గట్టిగా కేకలు వేస్తున్నాను. ఆరోగ్యవంతులుగా ఉన్నారు మీరందరూ, గట్టిగా చెప్పగలుగుతారా? హల్లెలూయా. ఈ గ్రౌండ్ పరిధికి మాత్రమే మీ స్తోత్రం చేరకపోతే దేవుని బిడ్డలారా, బూది గంతములు పిక్కటిల్ల విధముగా స్తుతించవలసిన కాలం వచ్చుచున్నది.
గడప కమ్ముల పునాదులు అదిరిపోయి ఆరాధనలు చేయవలసిన సమయం వస్తూ ఉన్నది. ఎజ్రా కాలములో మందిరమునకు మరలా పునాది వేయబడిగా ప్రజలు సంతోషము గరిచిరి, కొంతమంది ఏడ్చిరి. ఏది సంతోష స్వరమో ఏది దుఃఖ స్వరమో స్పష్టత లేకపోయినా శబ్దము బహు దూరమునకు వినబడిన దేవుని వాక్యము తెలియజేస్తోంది. చిలకలూరిపేట పట్టణములో ఈ రాత్రి యెహోవా యుద్ధము చేయుచున్నాడని, ఆయన తన ప్రజలకు జయం అనుగ్రహించబోతున్నాడని, తన వారికి స్వాస్థ్యములు పంచిపెట్టబోతున్నాడని, యెహోవా ఆ కార్యములు చేయ వరకు నేను యెహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధుడనై నిలబడి ఉండాలని ఒక దైవిక రోషము తీర్మానము కలిగిన వారు స్వరమెత్తి మీరు ఎంత గట్టిగా స్తోత్రం చెప్పగలరు అంతగా చెప్పండి. మీకేమైనా ఓపుకుంటే, నా మీద విసుగున కోపం రాకపోతే ఓ నిమిషం ఆగకుండా స్తుతులు చెప్తూ చప్పట్లు కొట్టగలరా? చప్పట్లు కొడుతున్నారు కానీ స్తోత్రాలు ఆగిపోయినాయి. చేతికి మూతికి అడ్డే ఉంది కొట్ట. హల్లెలూయా, హల్లెలూయా. కొండలు గంతులు వేస్తున్నాయి, నదులు చెట్లు చప్పట్లు కొడుతున్నాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సజీవులారా, దేవుని కుమారులారా, దేవుని సేవకులారా, ఒక మహాభక్తుడు అన్నారు, స్తుతించేవాడిని ఏది బంధించలేదు, బంధకాల్లో ఉన్నవాడు స్తుతించలేడు అని. మందే రకం ఏమిటా మౌనం? భక్తులారా, తమరిని అడుగుతున్నాను, స్తుతించేవాడిని ఏది బంధించలేదట, బంధకాల్లో ఉన్నవాడు స్తుతించలేడట. మన రకం ఏమిటని అడుగుతున్నాను. అడగటం దేనికి? ఒకసారి స్తోత్రం చెప్పండి తెలిసిపోద్ది. కాసింత రోషంగా గట్టిగా, నీ సావు నువ్వు సావురా, నీ యుద్ధం నువ్వు చేసుకో, నేను ఇంతవరకు కాపాడాను, రక్షించాను, ఐగుప్తుని విమోచించాను, ఇక్కడ దా తీసుకొచ్చాను, 3 పూట్ల మన్నా పెట్టాను, పొద్దుగూకుల మేఘం పెట్టాను, రాత్రి పెడితే నీకు ఏ క్లాస్ అయినటువంటి అగ్ని పెట్టాను, వెనకాల నడిచి వచ్చే బండ పెట్టాను, ఇంకెన్ని చేస్తావరా నీ కోసం సార్లే అని అంటే చేసే దిక్కే ఉంది. ఇన్ని చేసినాడు కూడా యుద్ధం కూడా నేనే చేస్తానరా నాయనా, శత్రువు నేనే వెళ్ళగొడతానరా బాబు, విజయం నేనే ఇస్తానరా నాయనా, స్వాస్థ్యముగా ఈ ప్రాంతము మీ చేతిలో పెడతాను, కాకపోతే మీ పక్షముగా నేను యుద్ధము చేయ వరకు నా సన్నిధిని యుద్ధ సన్నద్ధులై నిలబడితే చాలు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ పాటి కూడా చేయకపోతే దేవునికి స్తోత్రం. వాడు ఎవడో ఉన్నాడట, సామెత గ్రంథంలో ఉన్నాడు, వాడి పేరు నాకు పెద్దగా తెలియదు కానీ పాత్రలో చెయ్యి ముంచుతాడట, నోటి దాకా తేడంట. అది ఎవడాడు? కొంచెం గట్టిగా, ఆడి పక్కన 2 అక్షరాలు ఉన్నాయి, సోమరి పోతంట. అదేం రకము పోతో నాయనా? పాత్రలో చెయ్యి ముంచి ఆ పదార్థాన్ని నోటి దాకా తేవడానికి బద్ధకమట వాడికి. ఇంత భయంకరమైన సోమర్థం ఎవరికైనా ఉంటుందా మహానుభావులారా? మిమ్మల్ని విమోచించిన దేవుడే, సముద్రములు చీల్చిన దేవుడే, ఎడారులో పోషిస్తున్న దేవుడే, బండ నుంచి నిలుస్తున్న దేవుడే, ఎండ తగలకుండా మేఘం పెట్టిన వాడే, అడుగులు తడబడకుండా అగ్ని స్తంభాన్ని పెట్టిన వాడే, తన దూతను ముందు పంపి సర్వమును మీకు మార్గమును క్లియర్ చేస్తున్న వాడే, మీ పక్షముకు యుద్ధము చేసి మీకు స్వాస్థ్యములు ఇచ్చినకు అన్ని తన భుజాన వేసుకున్న దేవుడు. కనీసం యుద్ధము జరుగుతున్న ఈ భీకర వేళ, ఈ ప్రమాదకరమైన వేళ, ఈ శోధన కాలములో, ఈ సమస్య గడియలో, ఈ కడవరి దినములలో యుద్ధము జరుగుతున్న ఈ ప్రాంతములో నా సన్నిధిని యుద్ధ సన్నద్ధులై నిలబడండ్రా అంటే అది కూడా కష్టమే. అయితే ఓ తల్లిగారు కొడుకుతున్నారంట, కొడుకా కట్టెలు దేరా, అట్లు చేస్తాను అందుట. నా కాలు నొప్పులే అమ్మా అన్నాడంట. పోలై నీళ్ళైనా ఎత్తుకురారా వంటకి అందండి, చేతులు కూడా నొప్పేనే తల్లి అందండి. కట్టెలు అమ్మే తెచ్చుకుంది, నీళ్ళు అమ్మే తెచ్చుకుంది, అట్లు పోసింది. కొడుకా అట్లు తిందువురా మా నాయన అందిట. అట్లా చెప్పు మాయమ్మ అని దగ్గరికి వస్తే అట్ల కాడ అంటించిందంట. మరి సోమరిపోతాడా? కట్టెలు తేవడానికి కాలు నొప్పి, నీళ్ళు తేవడానికి చేతులు, అట్లు తినడానికి నోరు నొప్పి లేదు, సైతానిక బేటా తు చెల్లరే అని వాడిని పంపించిందిట. మీరు అలా చూస్తున్నారు కానీ మంది ఏ రకమని అడుగుతున్నాను. యుద్ధం ఆయనే చేసి దేశమును స్వాస్థ్యముగా మీ చేతిలో పెడతారని యెహోవా తన ఎదుట నుండి తన శత్రువును తన సన్నిధిని వెళ్ళగొట్టు వరకు మీరు యుద్ధ సన్నద్ధులై యెహోవా సన్నిధిని నిలబడితే చాలు. ఇందులో ఆయన ప్రేమ చాలా గొప్పదండి.
యుద్ధ సన్నద్ధులై అంటే యుద్ధ కవచాలు వేసుకొని, ఆయుధాలు కట్టుకొని, హెల్మెట్లు పెట్టుకొని, మంచి చెడ్డ డాలు పట్టుకొని, బాగు పట్టుకొని, కత్తి పట్టుకొని, అసలు బేభత్సంగా యుద్ధభూములకు వెళ్తుంటే, రాజు సైన్యము భీకర ప్రభావముతో వెడలను భూతలమును కప్పుచున్నారు, వీరికి మించిన సైన్యం ఎక్కడది, టెక్కముల నెత్తిన సైన్యం వల్లే భయము పుట్టిస్తున్నారు, వ్యూహిత సైన్య సమ భీకర రూపిణి అని ప్రపంచమంతా అల్లాడిపోతుంటే సైలెంట్గా యుద్ధం ఆయన చేస్తున్నాడు. ఉట్టిదే ఇటు చేసింది లేదు, ఏమి లేదు, ఏసు రక్తం ఏం చేయి. యుద్ధం అంతా ఎవరు చేస్తున్నారు చెప్పాలి? యుద్ధం అంతా ఎవరు చేస్తున్నారు? కానీ ఫైనల్ రిపోర్ట్ ఏంటంటే ఇశ్రాయేలులు జయించిరి. అసలు యుద్ధం చేసినోడు ఎవడు? అసలు ఇది పోరాడి తెచ్చింది ఏముంది అంటే, తానే మీ పక్షంగా యుద్ధం చేసి, తానే మీ పక్షంగా పోరాడి, తానే మీ శత్రువులను నాశనం చేసి అఖండ విజయాన్ని మాత్రం తన ఖాతాలో కాకుండా మీ ఖాతాలో వేయడానికి యుద్ధ భూమి దాకా రండిరా బాబు అంటున్నాడు. కొడితే మంచిగా కొట్టాల, సప్పుడు దెబ్బలొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓసారి యెహోషాపాతు నాయకత్వంలో యూదావారి మీదికి నలుదిక్కుల మహాప్రచండ భీకరమైన శత్రువులు వచ్చి పడిపోయారు. యూదావారు అల్పసంఖ్యాకులు, యూదావారు చిన్ని దేశం, ఒంటరిగా ఏ దేశం ఒకవేళ దండెత్తిన పెద్ద పోరాడగలిగిన స్థాయి ఉన్న వాళ్ళు కాదు. అలాంటిది 4-5 దేశాలు ఒకసారి వచ్చి మీద పడిపోతే ఇల్లు ఎక్కడ తప్పబడతారు? ఒక రాజుగారు చంటి బిడ్డలాగా, ఆడబిడ్డలాగా దేవుని సన్నిధికి ఉపవాసం ఉండి మోకాల మీద పడి, ప్రభువా ఏమి చేయుటకు మాకు తోచదు, మాకు శక్తి చాలదు, నీవు తప్ప మాకు వేరొక దిక్కు లేదు. మహాప్రభుని భార్యలతో, పిల్లలతో, శిష్యులతో యూదావారంతా దేవుని మందిరానికి వచ్చి గోలబెట్టి ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడిన ఒకే ఒక్క మాట, యుద్ధము యెహోవాదే. 5ంటికి వెళ్ళిపోవచ్చా? కుదరదు. యుద్ధము నీదే అన్నావు కదా, మరి మేమెందుకు? వెళ్ళాక తెలిసింది పదరా అన్నాడు. బయలుదేరారు. దేవునికి స్తోత్రం. శత్రువు ఫలానా వైపు నుంచి వస్తాడు, మీరు సీని అరణ్యము నుంచి వెళ్ళండి, చీపు దగ్గర నుంచి వెళ్ళండి, ఆడు మీకు దొరుకుతాడని మొత్తం ఆనుపను మొత్తం చెప్పేశాడు. వెళ్ళిపోయారు. ఒకనొక పాయింట్లో ఎదురెదురు పడ్డారు. అరే శత్రువు అదుగురా, యేసయ్య అని అవతల కత్తులు, కటార్లు, శత్రులు బాణాలు తీశారు. యేసు ప్రభు అన్నారు, పాట పాడండ్రా అన్నాడు. సకల ఆయుధములతో భీకరమైన ప్రభావంతో విరుచుకుపడుతున్న శత్రువు ఎదురుగా రాగానే శురుకరో పడతో అనడంతే యుద్ధము అందుకున్నారు. దేవునికి స్తోత్రం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా వారి మీద మాటుగాండ్రును పెట్టిన గనక వారిలో ఒకడినొకడు కొట్టుకొని చచ్చిపోయారంట. 22వ వచనంలో పాట మొదలు పెట్టారు. 24వ వచనంలో వారు కాపరుల దుర్గము దగ్గరికి వెళ్ళేసరికి వారంతా చచ్చి పడి ఉండేది, ఒక్కడు మిగిలిపోలేదు. 25వ వచనం వచ్చేసరికి ఏమిటట, హలో, ఓడిపోయి శవాలై నేలను పడి ఉన్న ఆ శత్రువుల మీద నుండి వెండి బంగారములు ఒలుచుకున్నట్టుకు ఆరంభిస్తే బంగారం పోగేస్తాడు. 3 రోజులు పట్టిందంట. ఇంకా మిగిలిపోయిందంట. అక్కడ రాసిన వచనం ఏంటి తెలుసా? వారిలో ప్రతివాడు తాను మోసుకొని పోగలిగినంత మట్టుకు బంగారం అనండి. ఆహా, ఏమి మౌనము! ప్రతివాడు తాను మోసుకొని పోగలిగినంత బంగారం అనండి. ఒక్కొక్కడు ఎంత మొయ్యగలనంత పట్టుకొని మిగతా వదిలేసింది ఏమిటయ్యా? కంచములో వడ్డించిన కూర కాదురా నాయన, వదిలేసింది ఏమిటి నాయన? అవేవో పంచబెట్టే బిస్కెట్లు కాదురా నాయన, ఇక చాలరా బాబు, ఎంత మోసుకెళ్తాం పాడాయి అని పారేసింది ఏమిటట? బంగారం అట. ఇప్పుడు చెప్పండి, యుద్ధ భూమికి వెళ్ళని వాడికి ఈ బంగారం ఉంటుందా? కొంచెం గట్టిగా. అదేమి యుద్ధం రా, మీరు యుద్ధం చేయక్కర్లేదంటాడు, నేనే యుద్ధం చేస్తాను, అయినా వెళ్ళమంటాడు. తీరా వెళ్తేనేమో అక్కడ కత్తి లేదు, కర్ర లేదు, బాణం లేదు, బాగు లేదు, ఈట్ లేదు, ఏమీ లేదు. పాడుటక్కును శుతించటక్కును ఈట్లు యుద్ధం ఏంటారు? ఇలాంటి పనికి మళ్ళీ ఇద్దరు నేను చేయను, మీనింగ్లెస్గా ఉంది, అడ్డగోలుగా ఉంది, పిచ్చి పిచ్చిగా ఉంది, నాకు నచ్చలేదు అని చెప్పి కొంత బ్యాచ్ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి కోళ్ళు కోసుకొని తింటున్నారు వాళ్ళు. ఆ బ్యాచ్ అంతే. ఇక యుద్ధం వచ్చిన పేన మీదకి వచ్చిన తిండి ముఠ అది. ఈలోపు వీళ్ళు తినకపోయినా దేవుడు వెళ్ళమన్నాడు. వచ్చారు, ఆయుధాలు ధరించుకున్నారు, యుద్ధంలో నిలబడ్డారు. దేవుడే యుద్ధం చేశాడు. వీళ్ళ వైపు ఎవరికి ఒక దెబ్బ కూడా తగలక ముందు యుద్ధం పూర్తయిపోయింది. మొత్తం జయించేశారు. ఇక ఒలుచుకోవటం మొదలు పెట్టారు. 3 రోజులు పట్టింది. పోగేసుకుంటా బంగారానికి మొయ్యలేక పట్టుకెళ్తున్నారు ఇంటికి. ఏంటది? కొంచెం గట్టిగా. వారిలో ఇక బీదలు ఉండరు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి.
వారిలో ప్రతివాడు ఆయుధములు ధరించి భీకరముగా పోరాడినందున బంగారం దొరికిందా? ఒక్కొక్కరి మీద ఈటి ఆడించి 800 మందిని చంపినందున దక్కిందా? చేతికి కత్తి అంటుకుపును పోవంతగా శత్రువును వధించినందున వచ్చిందా? నిలబడ్డారంతే. యుద్ధం ఎవరు చేశారు? శబ్దం గట్టిగా. అదే చెప్తున్నాడు, ఇంతగా నేనే చేసి మీకు అష్టైశ్వర్యాలు సర్వసమృద్ధిని ఇవ్వడానికి సిద్ధపడి మీరు నా సముఖములో యుద్ధ సన్నద్ధులై నిలబడమని చెబితే అది కూడా జాతి కాకపోతే మీ నా శ్రమణకు మీరే ఉత్తరవాదులు, మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది, నాకు సంబంధం లేదని చెప్పేశాడు దేవుడు. క్రైస్తవులారా, సేవకులారా, ఈ కడవరి కాలములో అనేక మంది దేవుని ప్రజలు చేయించిన పాపం ఏమిటంటే వారు విగ్రహాలను చేయకపోవచ్చును, వ్యభిచారం చేయకపోవచ్చును, మద్యపానం తాగకపోవచ్చును, పాపిష్టి కార్యాలు చేయకపోవచ్చు, కానీ యెహోవా యుద్ధములలో పాలు పంచుకొనుటలేదు. అదే పాపమై వారిని పట్టుకొని వారి జీవితానికి శాపంగా మారుతూ ఉంది. ఇంత తేటగా వాక్యములో ఉంటే కూడా ఎప్పుడు చదవనట్టు, ఎవడు చెప్పనట్టు, అసలు విననట్టుగా మేమేం పాపం చేశాము, మేము ఎవరు సొమ్ము తిన్న వాళ్ళం కాదు, ఎవరికి అన్యాయం చేసిన వాళ్ళం కాదు, మా కష్టార్జితం తిని బతుకుతున్నాం, అయినా మా కొంప పైకి రావటం లేదే, మేము బాగుపడటం లేదే అని వాపోవచ్చున్న దేవుని ప్రజలారా, నీవు దేవుని యుద్ధములు పాలు పొందకపోవటమే, యుద్ధము చేయకపోవడమే ఇక నీ నష్టానికి కష్టానికి కారణమని తేటగా దేవుడి రాత్రి బయలుపరుస్తుండగా ఇప్పుడైనా ఇక్కడైనా యెహోవా యుద్ధములలో పాలు పొందుతానని ఇక్కడే తీర్మానము చేయగలిగితే కృప నీకు సమృద్ధిగా కలుగుద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, సంతోషంగా. హల్లెలూయా. ఏమంటే పాస్టర్ గారు చర్చికి రమ్మంటే వచ్చాం, ప్రభుని నమ్ముకున్నాం, బాప్తిసం పొందమంటే పొందాం, సందాయం అంటే కూడా ఇచ్చాం, మళ్ళీ యుద్ధం చేయమంటావేంది? మేము బాప్తిసం పొందినప్పుడు మీ పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడంటే పొందాం. ఇప్పుడు తీరా పొందాక నువ్వేమంటున్నావు? నువ్వే యుద్ధం చేయమంటున్నావు. ఇది అన్యాయం, మోసం, నేను ఒప్పుకోను. కంగారు పడుతున్నావు, ఏమవలా, ప్రశాంతంగా ఉండు. ఇక్కడ చెప్పేది కూడా అదే, ఇప్పటికీ యుద్ధము యెహోవాదే అనండి, అనండి. ఇప్పటికీ యుద్ధం ఎవరిదే? మరి నీకు వచ్చిన తిప్పలేంటి? యుద్ధ సన్నద్ధుడువై సకలాస్త్రములు చేతబరుడవై సర్వాంగవచము ధరించుకున్నవాడే ఈ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమిటా సర్వాంగజం? నెత్తిన రక్షణ పెట్టుకోవాలంట. రక్షణను శిరస్నానము, నీతి అనే మైవరువు, సత్యమనే దట్టి కట్టుకొని సమాధాన సువార్త వలన సిద్ధ మనసును తోడు దొరుకుని విశ్వాసములు డాలు ధరించుకొని దేవుని వాక్యమును చేత ఖడ్గమును చేత పట్టుకుని ఉంచుంటే చాలు. యుద్ధం ఎవరిది చెప్పాలి? యుద్ధం ఎవరిది? ఈ సెటప్ అంతా వేసుకొని నిలబడితే ఆయన కొట్టేసి ఆ విజయం నీ ఖాతాలో వేస్తాడంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు దావీదు గారు కొట్టిన రాయి దెబ్బగా గొల్లియత్ గారు చచ్చిపోయాడు అంటవా? దేవుడు ఏం సపోర్ట్ చేయకపోతే స్తోత్రం చెప్పొచ్చు కదా. మరి ఎంత గెలిచిన టీములో మాత్రం ఒక్కరు కూడా సావకుండా అందరూ బేబచ్చంగా హాయిగా పచ్చి చెమటట్టకుండా దర్జాగా బయటకు వచ్చేస్తారా? ఎంత విజయవంతమైన దేశంలో కూడా కొంతమంది చేస్తారు కదా గెలిచిన వైపు కూడా. మరి ఎవరికి చెమట పట్టలేదు, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగానే దేవుడు మాటు కంటను పెట్టగా వారిలో వారికి తగ్గొచ్చి కొట్టేసుకుని చచ్చిపోతే వీళ్ళందరూ గెలిచేయటం ఏమిట్రా? బతికి బయటపడ్డామని బతుకు జీవుడు అంటూ పిక్కకు బుద్ధి చెప్పి ఇంటికి వచ్చేయకుండా దేవుని బిడ్డలారా మోసుకొని పోగలిగినంత బంగారం తెచ్చుకోవటం ఏమిటినైనా? యుద్ధము చెయ్యక పాపం మూటగట్టుకుంటున్నారు, యుద్ధము చేసి ఐశ్వర్యాన్ని మూటగట్టుకుంటున్నారా? చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పాలి గట్టిగా. యుద్ధము చేయని వాడేమో పాపాన్ని మూటగట్టుకుంటున్నాడు. మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. అది పాపం ఏమిటి? ఎవడు కొంప ముంచింది కాదు, ఏదో నీచమైన పని చేసింది కాదు. యెహోవా యుద్ధము చేయక యుద్ధములో పాలు పొందక నా కొద్దని యోర్దాను యువతలే ఆగిపోతున్నావు చూడు, అది నీకు పాపం. నీ పాపం నేను పట్టుకుంటుంది. అదే యుద్ధము చేయక పాపం పట్టుకుంటున్నాడు, యుద్ధము చేసి ఐశ్వర్యవంతి మూట కట్టుకుంటున్నాడు. చిల్లకలూరిపేట ప్రజలారా, దేవుని సేవకులారా, ఈ భీకర యుద్ధములో, కడవరి కాల యుద్ధములో, దేవుని యుద్ధములో, యెహోవా యుద్ధములో నీ శక్తి, నీ యుక్తి, నీ బలం, నీ ఆయుధంతో పెద్దగా పని లేని రోషముగా నమ్మకముగా నిలబడితే మాత్రము చాలు అని చెప్పబడిన ఈ యుద్ధములో పాలు పొంది ఐశ్వర్యవంతుడు అవుతావా? నాకొద్దురా బాబా అనే పక్క నుండి పాపాన్ని మూట కట్టుకుంటావా? నువ్వేది మూట కట్టుకుంటావో తెలుసుకో. ఈ పూట నీ చేతులలో ఉంది. The choice and decision is yours.
Nobody is going to force you. You are free to take your own decision. ఒక శ్రేష్టమైన నిర్ణయం తీసుకుంటే నీకు అవకాశం ఉంది. రాత్రి చిలకలూరిపేట పరిసర ప్రాంతంలో నిర్వహించబడుతున్న IFJ విజ్ఞాపనోద్యమం ప్రార్థనా పూర్వకంగా ఏర్పాటు చేసిన ప్రార్థనా మహోత్సవాలలో ఈ ప్రథమ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న సత్యమేమనగా, యుద్ధము చేయకపోతే పాపాన్ని మూటగట్టుకుంటావు, యుద్ధం చేస్తే ఐశ్వర్యాన్ని మూటగట్టుకుంటావు. ఆ రోజు యుద్ధములో పాలు పొందిన వారు ఎవడో ఒట్టి చేతులు రాలా మోసుకొని పోగలిగినంత బంగారం తెచ్చుకొచ్చారు. ఉదాహరణ చెబుదాం, ఓ బస్తాడు బంగారం అనండి అంట కూడా ధైర్యం సరిపోట్లా. ఏందది అనండి, బస్తాడు బంగారం అనండి. ఈ యుద్ధానికి వెళ్ళినందరూ మనిషికో బస్తాడు బంగారం తెచ్చుకోరు, మంచ కింద పెట్టి కూర్చొని ఒక చిన్న ముక్క అమ్మితే ఆడికి నెలకు సరిపడా కిరాణా సరుకులు మొత్తం వచ్చిపోతున్నాయి. స్తోత్రం. యుద్ధానికి రాకుండా ఆయుధం లేని, కత్తి లేని, కర్ర లేని అమాయక యుద్ధానికి వచ్చి మేము దొరికిపోవడమే తెలివైన వారు, స్మార్ట్ పీపుల్, తెలివితేటలో మేము అలాంటి పనికిమాలిన యుద్ధానికి రావు. సరైన ఆయుధం ఉంటే, జెండా ఉంటే, బేబచ్చ ఉంటే, సపోర్ట్ ఉంటే, స్పాన్సర్ ఉంటే అప్పుడు తెగబడిపోతావనే బ్యాచ్ ఇంటికాడ ఆగిపోయారు. వాడి కొంపలో ఎవడికి పిల్లి ఎగుతులా, పొయ్యి కిందకు లేదు, పొయ్యి మీదకి లేదు. వీడి దగ్గర బస్తాడు బంగారం ఉంది. వీడు సైలెంట్గా చిన్న మొక్క అమ్మేసి మొత్తం తెచ్చి సరుకులు ఇంట్లో పెట్టుకున్నాడు. పక్కోడు వచ్చి, ఎరా పనికి వెళ్దాం వస్తావా? నేను రాను. అకాయ్ నువ్వన్న వస్తావా? నేను రాను. పనికి రాకుండా ఏం తిని బతుకుతారా? బంగారం తినడానికి ఎందుకు? ఎందులో బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఆడది నీ ముఖానికి బంగారం? ఒకసారి లోపల రారా. బుర్రంచో వచ్చో చూస్తే బస్తాడు బంగారం. ఎక్కడదిరా? దేవుడిచ్చాడు. ఎట్టిచ్చాడు? యుద్ధంకి వెళ్ళామని నువ్వు చేయలేదుగా. నేను చేయలే, నన్ను నుంచోబెట్టి ఆయనే చేసేసాడు. అయినా నుంచున్నానని ఈ బస్తాడు బంగారం ఇచ్చాడు. మాట్లాడరే. ఓరిని ఇల్లు బంగారం గాను అని సరదాగా అంటారు, కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరి ఇల్లు బంగారం కాదు. యుద్ధమునికి వెళ్ళిన వారి ప్రతి ఇంట్లో బస్తాల కొద్ది బంగారం వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మాట తప్పని మహిమల దేవునికి స్తోత్రం చెప్పండి. అబద్ధ మాట రోషగల దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు యుద్ధములో పాలు పొందకపోతే మీకు అది పాపం అవుతుంది. మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. కానీ యుద్ధములో పాలు పొందితే ఐశ్వర్యం వచ్చి పడిపోయింది. ఇక్కడ దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంతేనా? ఇంకా చెప్పగలరా? మరో మాట కూడా జ్ఞాపకం చేస్తాను దేవుని బిడ్డలారా. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం చదువుతావా అన్ననా? అబ్బో దేవునికి స్తోత్రం. సమూయేలు మొదటి గ్రంథం 25:28. లేదా మీ బైబిల్? నీ దాసురాలునైన నా తప్పు క్షమించుము. పోన్లే. నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములో కనుక. వినండి. నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు గనుక. నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతిని, ఆయన నీకు శాశ్వతమైన సంతతిని ఇస్తాడు. ఒకసారి ఆమేన్ అంటారా అండి? చెప్పో గట్టిగా. ఏమండి, ఈ పాస్ట్ గారు ఎలాగే రెచ్చగొట్టేస్తారు, భయపెట్టేస్తారు. వీళ్ళ మాటలు విని వీళ్ళ ప్రసంగాలని మనం యుద్ధాల్లో తగలబడితే లేని పోనిపోయాను. వెనకాల ఫ్యామిలీ ఉంది. వీళ్ళకంటే సర్వసంగ పరిత్యాగం చేసుకొని రోడ్డు ఎక్కేశారు. ఉంటే స్తోత్రం, పోతే అట్టే పోతారు స్తోత్రం. మనం అట్టకాదు, బోల్డ్ బరువులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, ఇంకా బోల్డ్ ఈఎంఐలు కట్టాలి, పెళ్లి చేయాలి, ఇల్లు కట్టాలి, బోల్డ్ వ్యవహారం ఉంది. వీళ్ళ మాటలు రెచ్చిపోయి మనం కూడా యుద్ధంలో దిగితే ప్రాణం పోతే హూ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద రిమైనింగ్ ఫ్యామిలీ? ఓ సోజే ఏమి సిద్ధాంతం నేర్చేవరా బాబు? ఇక్కడ ₹1 మాట. దావీదు గారు అనండి 40 సంవత్సరాలు పరిపాలన చేశాడండి. ఆ 40 సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడైనా ఒకసారి కదా 40 ఏళ్ళు ఏదో ఒక యుద్ధం చేస్తానే ఉన్నాడు మనిషి. ఎప్పుడు యుద్ధాలే. పిల్లలు కలిగిన వాళ్ళని, భార్యలు కలరు, బాధ్యతలు కలవు. నేను పదే యుద్ధములకు వెళితే, యుద్ధములో జరగరాని ఏమైనా జరిగితే నా పిల్లలు ఏమైపోతారు? తెగిన గాలి పట్టాల్లో ఏ కొమ్మకో చిక్కుపడతారు. చెట్టుకొకరు పుట్టుకొకరు అవుతారు.
ఈ బాధరా బందీ లేని వాడిని పోతే ఆడు ఒక్కడే పోయి రకమును పెట్టి యుద్ధంలో పెట్టుకొని నేను ఎలాంటి మహాప్రభో అనలేదు ఆ పెద్ద మనిషి. తన సైన్యమునకు ముందు నడుచువాడే రాజు అన్నట్లుగా బీభత్సమైన యుద్ధాలు చేశాడు. స్తోత్రం చెప్పండి, చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా వాక్యంలో? రాజా దావీదు, నా ఏలిన వాడవైన నీవు యెహోవా యుద్ధములు జరిగిస్తున్నావు. గట్టిగా అనండి ఆ మాట. ఏ యుద్ధాలు చెప్పండి? ఏ యుద్ధాలు? కోటి విద్యలు కోటి కొరికే మానవుడి ప్రయాసంతా నోటికే కదా. నరుని కాలంలో యుద్ధ కాలంలో కావా జీవన పోరాటం, సంసార సాగరం, అయ్యో బ్రతుకు పోరాటం, ఆర్థిక పోరాటం, మృత్యుతో పోరాటం, రోగాలతో పోరాటం, పేదరికంతో పోరాటం, అసలు బతుకంతా పోరాటమే. నీ జీవితంలో చేసే పోరాటాలన్నీ కూడా శరీరానికి సంబంధించినయో, తిండికి సంబంధించినయో, ఏమండి డబ్బుకు సంబంధించినయో, రోగాలకు సంబంధించినయో, ఈ పోరాటాలతోనే వేతికి వేసారిపోతే ఏమండి నేను అడుగుతున్నాను. ఒక వ్యక్తి అవునోయ్, ఒక వ్యక్తి క్యాన్సర్తో ఏకంగా 10 సంవత్సరాలు పోరాడాడు. 10 సంవత్సరాలు నరకయాతన, కీమోథెరపీస్ మీద కీమోస్, డబ్బులు మంచి నిలప్రాయంలో, మనిషి నల్లగా మాడిపోయేది. ఒక రకంగా వెంట్రుకలు తల మీద ఇక మొలవు అన్నట్టుగా మారిపోయి దారుణ పరిస్థితి. మొత్తానికి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే క్యాన్సర్ కీమలు సంపూర్ణంగా చచ్చిపోయినాయి. పేపర్లో తన గురించి క్యాన్సర్ను జయించిన విజయ వీరుడని వచ్చింది. అన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూస్, బీభత్సం. జనవరి 26 వచ్చింది. రాష్ట్రపతి పరమవీర చక్ర అవార్డు ఇస్తారా అనండి, ఇస్తారా? క్యాన్సర్తో 10 ఏళ్ళు పోరాడి గెలిచావు కనుక నీకు పరమ ఎందుకు ఇస్తారు? నీ జబ్బు, నీ రోగం, నీ పేనం ఎవడికి ఉపకారం? అదృష్టవంతుడివి. నీకేమన్నా ఇంకా స్కీమ్ కావాలా, పెన్షన్ కావాలా, మందులు డబ్బులు కావాలా చెప్పు, భారేస్తాం. అంతకని ఏం చేస్తాం? అదే ఒక్క యుద్ధములో పాలు పొంది 2 చేతుల్లోనూ లేత కాళ్ళలోనూ బుల్లెట్లు దిగిపోయి కుంటివాడుగా మారిపోయిన ఒక సైనికుడు వస్తాడు చూసావు. రాష్ట్రపతి సగర్వంగా అతనికి పరమ వీర చక్ర ఇస్తుంటే దేశము నిలబడి చప్పట్లు కొట్టింది, తల ఉంచి సెల్యూట్ చేస్తుంది. ఎవరికైనా రూల్ ఒకటే, నీ బతుకు కోసం నీ తిప్పలు నువ్వు పడి చెప్తే నీకు ప్రపంచ అవార్డు ఎందుకు ఇచ్చింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పరే గట్టిగా. దేశం కొరకు పోరాడిన వాడు కదా అవార్డులు రివార్డులు వచ్చాయి. ఈరోజు చెప్తున్నాను, యెహోవా యుద్ధములు చేసిన వాడు ఘనపరచబడతాడు. యెహోవా యుద్ధములు చేసిన వాడు దీవించబడతాడు. ఎంతసేపు నీ బతుకు పోరాటం, కుటుంబ పోరాటం, ఆర్థిక పోరాటం, నీ సావే నువ్వు చచ్చి ప్రపంచాన్ని ఉద్ధరించిన ఫీలింగ్ ఇస్తే ఎవడు చూస్తాడు? మహానుభావా, అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్తారా ఒకసారి? నిజమేనయ్యా, బ్రతుకన్నాక పోరాటమే, జీవితమే ఒక పోరాటం. ఆర్థిక పోరాటం, అనారోగ్యాలతో పోరాటం, గిట్టని అసూయ పరులైన ఇరుగు పొరుగు వారితో పోరాటం. నా బతుకంతా పోరాటం. నీకు పెద్ద కుర్చీ వేసేసి ఏం అవార్డు ఎవరినైనా. ఇవి అందరికీ సహజం. జీవితం అంటే ఆ మాత్రం పోరాటం ఉంటుంది. కానీ ఈ వ్యక్తిగత పోరాటాలు, సొంత యుద్ధాలు మాని యెహోవా యుద్ధములు చేయుటకు కానీ అలవాటు పడ్డావా? మీరు అలాగే రెచ్చగొట్టేస్తారు. మరి ఏదైనా జరిగితే మా పరిస్థితి ఏంటండి అని సన్నాయి నొక్కే బ్యాచ్ ఉంది. వాళ్ళకి ఏముంది వాక్యం తెలుసా? నా ఏలిన వాడా, నువ్వు యెహోవా యుద్ధములు చేయుచున్నావు గనుక నీ పిల్లలు అర్ధాంతరం అయిపోతారు. నువ్వు చచ్చిపోతే జట్టుకోగల పుట్టకపోతే కాదు, నీకు శాశ్వతమైన సంతతి కలగబోతుంది. కొట్టుగట్టికి ఒకసారి చప్పట్లో కూడా పవర్ఫుల్గా సబ్బిడి దెబ్బలు కొట్ట బాగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా యుద్ధములు చేసేవారికి అర్ధాంతరం అయిపోయే పిల్లలు కాదు, నాశనం అయిపోరు. కానీ పిల్లలు రోడ్డును పడిపోవటం కాదు, వారి సంతతి శాశ్వతమైన సంతతి. అంటే ఆ వంశం నాశనం కాదన్నమాట, ఆ కుటుంబం పేరు మార్చిపోదన్నమాట. సమాజంలో వాళ్ళు ఒకప్పుడు వన్స్ అపాన్ ఏ టైం బ్యాచ్ కాదన్నమాట. వాళ్ళు నిలబడి ఉంటారు, దేశములకు కీలకంగా మారుతారు, సమాజంలో ప్రఖ్యాతులు అంటారు, సమాజంలో సుప్రసిద్ధులు అవుతారు. అది శాశ్వతమైన సంతతిగా మారిపోద్ది. ఈ రాత్రి నీ కుటుంబానికి ఆ విజయం, ఆ ఐశ్వర్యం, నీ సంతతి శాశ్వతమైన కృప పొందాలంటే బతుకు పోరాటం ఎవడనే చేస్తున్నాడు రా బాబా. యెహోవా యుద్ధములు చేయటానికి నడుము కట్టుకో, తీర్మానం చేసుకో. ప్రభుని ఆశీర్వదించబోతున్నాడు. నమ్మితే ఆమేన్ చెప్పండి, చెప్పండి గట్టిగా. 1996వ సంవత్సరంలో మహాభయంకర ప్రళయభీకర తుఫాను వచ్చినప్పుడు ఉదయం 6 గంటలకే విరుచుకుపడిపోతున్న మహాగాలికి పెద్ద పెద్ద వృక్షాలే వేళ్లతో పెళ్లగించబడిపోతున్న వేళ
ఇంకా భీకరంగా వర్షం స్టార్ట్ కలిసి కాలుస్తోంది. ఈ వాతావరణం తెలియక అంచనా వేయక ఒక ఫ్లాట్ రిక్షా మీద 2 బరువైన బస్తాలు వేసుకొని ఈడ్చుకొస్తున్న ఒక మనిషి ఎదురుగాలికి లాగలేక అవస్థలు పడుతున్నాడు. తలుపులు కిటికీలన్నీ బంధించుకొని బిక్కున అలా సందుల నుంచి బయటకు చూస్తున్న మాకు అదృశ్యం కనపడింది. పరిగెత్తికెళ్ళ రిక్షాను లాక్కొచ్చి మా క్యాంపస్లో పెట్టేసి నువ్వు చచ్చిపోతావు ఎల్లబాకని పైకని పెట్టాం. తప్పదు కదా బాబు అని ఒకలాంటి దుఃఖ స్వరంతో మాట్లాడాడు. దానికి ముందు డైలాగ్ చెప్తాను. ఏదో తెలిసే వాళ్ళగా, బాబాయ్ ఎలా ఉన్నావు అన్నాను నేను. ఆయన అన్నాడు, బాగానే ఉన్నాను బాబు అన్నాడు. మీకు మాట చెప్పనా, అంత బాగుంటే ఇంత ప్రళయ భీకర తుఫాన్లో రిక్షా లాగుతాడండి బరువుతో. ఎంత ఇబ్బంది ఉండకపోతే రావాలి రోడ్డు మీదకి ఆ పరిస్థితిలో. అప్పుడు రాశాను ఆ మాట, కూరుకున్న పుల్లోంచి పైకెక్కలేక, ఇంటి దొంగను బట్టి రచ్చకెక్కలేక, బ్రతుకు బండిని సరిగా ఏడవలేక నవ్వుతున్నాను మరి ఏడవలేక. బ్రతుకు బండిని సరిగా ఏడవలేక నవ్వుతున్నాను మరి ఏడవలేక అని. గ్రీష్మ తాపములో పిల్లల దాహార్తిని తీర్చలేక, నిండు బట్టితో మరి దేహాన్ని కప్పలేక, కనీస అవసరాలు తీర్చలేక, ఉన్నత ఆశయాలకు చేర్చలేక, కనీసం విద్యను ఇప్పించలేక, బ్రతుకు బండిని సరిగా ఏడవలేక నవ్వుతున్నాను మరి ఏడవలేక అని. కిలోమీటర్ రాసేవాళ్ళే కవిత, కానీ ఒక మాట కోసం చెప్తున్నాను. బ్రతుకు బండి లాగలేక, బ్రతుకు పోరును సాగించలేక, యుద్ధములు చేయలేక, ఈ సమస్యలతో కష్టాలతో పోరాడలేక తనువు చాలిస్తున్న జీవితాలు ఎన్నో. ప్రజలారా, దేవుని బిడ్డలారా, సేవకులారా, నీవు కూడా జీవన పోరాటం అయితే, బ్రతుకు పోరాటం అయితే, ఆర్థిక పోరాటం అయితే, పిల్లల కోసమే అయితే, నీకు వచ్చి పడిపోయే కిరీటం సింహాసనం ఏముంటుంది కనుక అదే నీవు కానీ యెహోవా యుద్ధములు చేసావా, శబాష్, యెహోవా యుద్ధాలు కానీ చేసావా, నీకు శాశ్వతమైన సంతతి. 2వ దినవృత్తాంతాలు 20:22 మొదలుకు 25 వరకు ఇందాక చెప్పుకున్నాం. యెహోవా యుద్ధాలు చేసేవారికి ఐశ్వర్యం. మొదటి సమూయేలు గ్రంథం 25:28 ప్రకారం యుద్ధములు చేసేవారికి శాశ్వతమైన సంతతి. నమ్మిన వారు ఆమేన్ అనండి. హల్లెలూయా, హల్లెలూయా. అదే యుద్ధం చేయకపోతే పాపం, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. దేవుని ప్రజలారో, దేవుని బిడ్డలారో, యుద్ధము చేయకపోతే నువ్వు పాపం పడతావు. చేయకపోవటమే ఒక పాపం అంటే అది చాలదని ఇంకొంచెం ఎక్స్ట్రా పాపం కూడా పడే ప్రమాదం ఉందట. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. వసంతకాలమున రాజుల యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలును అందరినీ పంపగా, వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఇక చదవబాక నాయనా, నా వల్ల కాదు, వినడానికి ఓపిక లేదు. దావీదు యెరూషలేములో నిలిచిపోయిన ఆ దినం ఎంత ఘోరమైన పాపం చేశాడు, ఎంత నీచ నికృష్ట మానవుడిగా ప్రవర్తించాడు. పగలంతా పడుకొని సాయంత్రం లేచి ప్రాకారం మీద నడిచి స్నానం చేసే స్త్రీని చూసి అదుపు తప్పి, కట్టు తప్పి, నీచ నికృష్ట పాపిష్టి పాపాన్ని చేసి దాన్ని ఎదుటివాడిని ఇంటిమేసే ప్రయత్నం చేసి చివరికి హత్య రాజకీయాలు చేసి యెహోవా దృష్టికి దుష్కార్యమును చేసి దోషిగా నిలబడిపోయి సింహాసనాన్ని దిగి సాష్టాంగ దండ ప్రమాణం చేసి పాపిష్టి పరుపు కొట్టుకుపోయేంత ఏడ్చి పశ్చాత్తపడి ప్రార్థన చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఏమయ్యా దావీదు, చిన్నప్పటి నుంచి వాక్యం చదివాగా, పాటలు పాడేవగా, ప్రార్థన చేసేవగా, సితారా వాయించేవగా, ఏమైంది? యాక్చువల్గానండి ఆ రోజు అమ్మోనీయులతో యుద్ధం ఉందండి. యోవాబును అతని వారిని పంపించానండి. నేను కూడా వదిలిపోయినండి బాబు. ఎందుకు లేరా, ప్రతిసారి నేనే వెళ్ళాలా? నేను లేకుండా ఒక్క యుద్ధం కూడా చేయలేరా? ఎంతకాలం నేను మీతో ఉంటాను? రోషం లేదా, దమ్ము లేదా, ఎలా అని పంపించానండి. అదేమో చిత్రమో, వెళ్ళిన వారందరూ, యుద్ధము చేసిన వారందరూ గెలిచి వచ్చారండి. ఇంటికాడ ఉన్నవాడిని ఓడిపోయినాడు బాబు అని బుర్ర బతుకుని ఎత్తున్నాడు పెద్ద మనిషి. అర్థమైన వాళ్ళకి స్తోత్రం చెప్పండి.
వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయంలో దావీదు యోవాబును అతని వారిని పంపించగా వారు వెళ్ళి రబ్బా పట్టణం ముట్టడి వేశారు. అమాలేకీయుల అమ్మోనీయులను సంహరించారు. అఖండ విజయముతో దర్జాగా ఇంటికి వచ్చారు. యుద్ధానికి వెళ్ళిన వాళ్ళందరూ గెలిచి వచ్చారు. యుద్ధానికి వెళ్ళకుండా ఆగిపోయినాడు మాత్రం జీవితంలోనే తిరిగి కోలేనంత దారుణంగా దెబ్బతిన్నాడు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరా నిద్ర. అసలు యుద్ధమందు మిద్దె మీద ఎందుకున్నావు? ఎలా యుద్ధానికి వెళ్ళావు? అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మీరు యుద్ధము చేయని ఎడల అది పాపం, మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. యుద్ధము చేస్తే ఐశ్వర్యం, యుద్ధము చేస్తే శాశ్వతమైన సంతతి. యుద్ధము చేయకపోతే పాపంలో పడిపోతావు. యుద్ధము చేయకపోవడమే ఒక పాపం అంటే యుద్ధము చేయకుండా ఉన్నందుకు ఏదో ఒక పాపంలో పడే ప్రమాదం పరిస్థితి. క్రైస్తవులారా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యము తేటగా మాట్లాడుతుంది నీతో. యుద్ధము చేయకపోవడం పాపమని. మరొక మాట మీ దృష్టికి తీసుకొస్తాను. యుద్ధము చేయకపోతే పాపం అనండి. పోలు ఖర్చే ఉందని అనొచ్చు కదా, మరోసారి అనొచ్చు కదా. కృతజ్ఞతలు. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 6వ వచనం. మోషే గాదీయులతోనూ రూబేనీయులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవచ్చుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? ఏంటట? మీ సహోదరులు యుద్ధమునకు పోవచ్చుండగా మీ దర్జాగా ఇంటికాడ కూర్చోవచ్చట్రా. ఎవరన్నారు నీ మాట? మోషే అంటున్నాడు. దైవజనుడా, ఏలునివాడా మోషే, మీ సెలవైతే మనకు ఈ అనుమతి ఇప్పించండి, ఈ వెసులుబాటు ఇప్పించండి. ఏమిట్రా మీకు కావాలి? మాకేం కావాలంటే మాకు వాగ్దాన దేశం వద్దు, అందులో స్వాస్థ్యం వద్దు. కాబట్టి మేము యోర్దాను యువతలే, ఇక్కడ పచ్చిక ఉంది కనుక, మాకు మందలు ఉంటాయి కనుక, ఈ గడ్డికి మాకు ఈ బ్యాచ్కి సరిపోద్ది కనుక ఇక్కడ ఉండిపోతామంటే మోషే అంటాడు, మీకు వద్దపోతే పోండ్రా. ఏయ్, వాగ్దాన దేశంలో యోర్దాను నది అవతల మీకు స్వాస్థ్యం వద్దపోతే పోనే. కానీ ఆ స్వాస్థ్యం కోసం మిగతా 10 గోత్రాలు యుద్ధం చేస్తున్నాయి కదా. వాళ్ళు పోరాడతారు శత్రువులతో. తమ శక్తికి బుద్ధికి మించిన భీకర ప్రభావం గల శత్రువులతో మీ సహోదరులు యుద్ధము చేయించుండగా నీకు అద్దబద్దమానేవా? కానీ నీ సహోదరులు యుద్ధము చేయించుండగా మీరు ఇక్కడ కూర్చోవచ్చా? తప్పునది, పాపం. మీకు ₹1 మాట చెప్తాను, కడుపులో పెట్టుకో. తనకు స్వాస్థ్యం అక్కరలేని వాడు కూడా యుద్ధం చేయవలసి వస్తే, నాకు స్వాస్థ్యం కావాలి, నాకు ఒక తెల్లంగి, నీకు ఒక తెల్లంగి, నాకు ఒక సింహాసనం, నీకు ఒక కిరీటం, సండే స్కూల్ అప్పటి నుంచి పాడుతున్నావుగా, మరి ఏ ముఖం పెట్టుకొని పారలోకము నా దేశము ఎవరిచ్చేస్తారు నాన్న నీకు? రాశి మీద కూర్చొని 3 పూట్ల భోజనం చేసినందుక ₹1 సేవ చేయిపోయినాయి. ఏ క్లాస్ కరిగించి ఇంజిన్ బట్టి 3 పూట్ల వాడబడ్డందుక వాగ్దానాలు మాత్రం ఎత్తిపట్టి స్వస్థత కోటానికి మాత్రం వెళ్ళి సకలాశీర్వాదాలు అనుభవించి పదే వేసినందుక ఎట్టి చేస్తారు కిరీటం పరలోకంలో? అయ్యా, వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నీకు స్వాస్థ్యం వద్దకపోయినా, వార్తాదేశంలో నీకేమీ అక్కర్లేకపోయినా, మీ సహోదరుల యుద్ధమును చేయించుండగా మీరు ఇక్కడ కూర్చోవచ్చు. అన్యాయం తప్పదే. నీవు యుద్ధం చెయ్యకపోతే పాపం. నీ సహోదరుల యుద్ధమునకు సహకరించకపోతే అన్యాయం, ఘోరం, నేరం. అంటే నాకు స్వాస్థ్యం వద్దు కదా, వద్దపోతే మానేయ్. కానీ నీ సహోదరులు యుద్ధం చేస్తున్నారు కనుక నువ్వు వెళ్ళి వారితో సహాయం చేయి. అప్పుడు చెప్పాడు, అరే మీరు వద్దన్నారు కదా, సర్లే వెళ్ళండి. కానీ మీ సహోదరులు యుద్ధము చేయుచుండగా మీరు వెళ్ళి యెహోవా తమ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టే వరకు మీరు యుద్ధంలో చేయాలి, మీరు యుద్ధంలో నిలబడాలి. అది అయిపోయి వారి దేవుడు వారికి విజయం ఇచ్చిన తర్వాత వారందరూ తమ తమ స్వాస్థ్యములు పంచిపెట్టాక పొందుకున్నాక అప్పుడు మీరు వచ్చి యోర్దాను యువతలకు వచ్చి ఆ గడ్డి అది మీరు తీసుకుందరు కానీ అన్నాడు.
వాగ్దాన దేశానికి వెళ్లకుండా దేశానికి యువతల యోర్దాను ఇద్దరిన గొర్రె పిల్లలకి సరిపడా గడ్డి తెచ్చుకుంటాకి దేవునికి స్తోత్రం. ఇంత భీకర యుద్ధం చెయ్యాలా, ఇంత పోరాటం చెయ్యాలా? ఈ 10 గోత్రాల పక్షంగా యుద్ధం చెయ్యాలంట, శత్రువులతో పోరాడాలంట, విజయం వచ్చే వరకు ఉండాలంట. విజయం వచ్చాక ఈ 12 మందిలో 2 గోత్రాలు మాకు వద్దన్నారు కదా, ఈ మొత్తాన్ని 10 మందికే పంచిపెట్టిన తెగులను చూసి కల్లారా వీడికి 10 ఎకరం, వీడికి 50 ఎకరం, వీడికి 100 ఎకరం అందరికీ పంచి పెడుతుందో చూసి మళ్ళీ నద్ద దేవతలకు వచ్చి ఆ గడ్డి కోసుకొని గొర్రెలకి వేసుకొని పాలు అమ్ముకొని బతకాలంట. నీ బతికేట తెల్లారిపోయిందిరా. రేయ్ ఎందుకు ఇలా నువ్వు కాదు ఆ మొక్క నాల్సింది యేసు ప్రభు నిన్ను. నువ్వు కూడా యుద్ధం చేసి ఉంటే, నువ్వు కూడా స్వాస్థ్యం కావాలని ఉంటే, నువ్వు కూడా ఆ బ్యాచ్లో చేరిపోతే నీకు తలకు 10-20 ఎకరం వచ్చును కదా, వాగ్దాన దేశంలో స్వాస్థ్యం వచ్చినగా, పాలు తేనెలు ప్రవహించే దేశం వచ్చినగా, నీకు మహిమకరమైనటువంటి వాగ్దాన భూమి దొరికినగా. నాకేమీ వద్దు వద్దు వద్దని ఇప్పుడు నీకు ఏ క్లేశాన్ని కొడవలు పెరిగింది గడ్డు కోసుకుంటాకి ఇంకేముంది నీ బతుక్కి? మొత్తం గడ్డి బ్యాచ్, గడ్డి మినిస్ట్రీ, ఇంకేం లేదు వీడికి. ఎన్ని చెప్పు కనుక, అయ్యా ఇక్కడ పచ్చిక కలదు, మాకు మందలు కలవు, మేము ఎక్కడ ఉండిపోతాం. అరే అక్కడ వాగ్దాన దేశంరా, పాలు తేనెలు ప్రవహించు దేశంరా. అరే ఇక్కడ పచ్చిక కలదు, మాకు మందలు కలవు. ఒరే సముద్రాలు చీల్చింది, రేయ్ మన్నాను పంపింది, ఒక బండని వెనక వచ్చి నీళ్ళిచ్చే ఏర్పాటు చేసింది. ఇన్ని బేభత్సాలు గడ్డి కోసుకుంటా కట్రా బుర్రపని చేస్తుంది నీకు. యోర్దాను అవతల గడ్డి ఎందుకురా అంటే యాక్చువల్గా మాకు మందలు పిచ్చి మాటలు మాట్లాడదు. మిగతా 10 గోత్రాలకు మందలు లేవా? నీకే దగలబడ్డాయి మందలో, ఏం బుర్రలేని మాటలు మాట్లాడుతున్నావు? ఎన్ని మన్నా తిన్నా, ఎన్ని మహిమ ప్రత్యక్షతలు పొందినా, ఎన్ని అనుభవాలు పొందినా, మేఘం కింద నడిచినా, రెక్కల కింద మోసినా మట్టి మరో పని చేయదు. మహిమ వాగ్దాన దేశం నిరీక్షణ ఏమి లేవు. ఎంతసేపు గడ్డి. ఎన్ని సంవత్సరాలు మారుమనసు పొందినా, బాప్తిజం పొందిన, చర్చిలో ఉన్న ఎల్డర్ అంట, పాస్టర్ అంట, రెవరెండ్ అంట, 72 అంట, ఎన్ని చెప్తాడు కానీ ఎంతసేపు గడ్డి మీదే డబ్బులు. ఇప్పుడు గడ్డి ఎక్కువ ఉంటే ఉపయోగం ఏంటి? గొర్రెలకి వేస్తాడు. ఉపయోగం ఏంటి? కొంచెం పాలు ఎక్కువ వేస్తాయి. ఉపయోగం ఏంటి? 4 రూపాయలు ఎక్కువ వస్తాయి. అది కాన్సన్ట్రేషన్ అంతే, ఇంకేం అక్కర్లా. ఇక్కడ పచ్చిక గలదు, మాకు మందలు కలవు. అయితే ఇప్పుడు ఏంట్రా? పచ్చిక గొర్రెలకి వేస్తే మంచి పాలు ఎత్తాయి, అయితే డబ్బులు ఎక్కువ వస్తాయి. అంటే 10 రూపాయల గురించి ఇడు ఏం వదిలేసుకుంటున్నాడు? వాగ్దాన దేశం వద్దు, జీతం పెరిగితే చాలా సంఘం అక్కర్లేదు వీడికి. పెరిగిపోతున్న ఆర్థిక సమస్యల నేపథ్యంలో నాకు జీతం పెరిగితే సారా కొట్లు నేను పనిచేస్తాను. హల్లెలూయా. చెయ్యి, నీకు డబ్బులు వస్తే సారా, ఇక నీకు ఏమక్క పర్లేదా? కొంతమందికి ఆర్థిక ప్రయోజనమే. ఇదిగో ఆ గడ్డి బ్యాచ్ అదే. ప్రభు అన్నాడు, యుద్ధములో నీకు ఇంట్రెస్ట్ లేదేమో, నీకు అసలు స్వాస్థ్యం వద్దేమో, నీకు అసలు అక్కర్లేదేమో, నీ సహోదరులు యుద్ధము చేయించుండగా నువ్వు ఇక్కడ కూర్చుంటే తప్పు, నువ్వు వెళ్ళి యుద్ధములో సహాయపడవలసిందే, లేకపోతే అది ఘోరమైన నేరంగా మిగిలిపోద్ది, అది పాపం ఉండిపోద్ది. జాగ్రత్తని వాక్యం చెబుతుంది. అర్థం చేసుకున్న వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు ఆత్మీయ పోరాటం చేయాలి, యుద్ధము చేయాలి. 2, నీకు ఇంట్రెస్ట్ లేకపోయినా నీ సహోదరులు యుద్ధమైనా అందులో సహకారంగా నిలబడాలి. మరొక మాట చెప్తాను బిడ్డలారా. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యోధా వారును గుడారములలో నివసించుచుండగను నా అధిపత్యగు యోవాబును నా ఏలినవాడవగు నీ సేవకులను బయట దండులో నుండగను, నా అధిపతి బయట దండులో ఉండగా భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండటుకును నేను ఇంటికి పోదునా? నీ తోడు, నీ ప్రాణము తోడు, నీ ప్రాణము తోడు నేను అలాగు చేయు వాడను కాను. గట్టిగా రోషంగా ఆమేన్ అంటారండి. దేవుడు అలాంటి మనస్సును, రోషమును, దైవిక హృదయమును మనందరికీ కలుగజేయునుగాక. విశ్వాసంతో గట్టిగా ఆమేన్ అని చెప్పండి బిడ్డలారా. దేవుని వాక్యమును మీరు జాగ్రత్తగా చూడగలిగితే, తేటగా పట్టించుకోగలిగితే, మోపై యుద్ధము జరుగుతుండగా, మందసము చెరపట్టబడి ఉండగా, సేన నాయకులు దండు భార్యములు ఉండగా, సేనాధిపతులు భీకరమైన యుద్ధములు చేయించుండగా దావీదు గారు యోవాబును పిలిచారే, నీకు సెలవిచ్చాను, ఇంటికి వెళ్ళిపోతున్నాడు.
అందులో కుట్ర ఉంది, మోసం ఉంది, వ్యూహం ఉంది. ఇవేమీ యోవాబుకి తెలియదు పాపం. తెలియకపోయినా ఏమిటి దేవుని మందసం జరపట్టబడి ఉంటే, గుడారాల్లో ఉంటే, నా సేన నాయకులు దండుపాలెములో పండుకొనుచుంటే, యుద్ధమో పక్క మోపగా భీకరంగా జరుగుతుంటే, నేను ఇంటికి పోయి అన్నపానములు పుచ్చుకుని నీ సేవకుడునకు నేను అలాంటి వాడను కాను, చిచ్చాయి నేను అట్లాంటి వాడిని కాదో అన్నాడు అన్నమాట. యేసు రక్తమే. హల్లెలూయా. నాకు అనిపించుద్ది, చిచ్చి నేను అలాంటి వాడిని కాదు అంటే, భూమి మీద ఇంతవరకు ఎవడు కొట్టిన దానికన్నా గట్టిగా దగ్గర ఉంటుంది దావీదుకి. గోడ దెబ్బ చెంపితే గోపలు వాసిపోయి ఉంటాయి. అబ్బా ఏం కొట్టాడురా. ఎందుకని? అందులో చెప్పకనే చెప్పబడుతున్న, తేటగా వినబడుతున్న సౌండ్ ఏంటి? చిచ్చే నేను అలాంటి వాడిని కాదు అంటే ఏం వినబడుతుంది? ఒకవేళ నీవు అలాంటి వాడివేమో. ఓ పక్క యుద్ధం జరుగుతుంటే, ఒక పక్క సేవకులు ప్రాణం పణంగా పెట్టి అమోనీయులతో పోరాడుతూ ఉంటే, రబ్బా పడ్డాన్ని ముట్టడి వేస్తుంటే, మిద్దె మీదకి ఎక్కటం, కిందికి చూడటం, పాపలు పడి చిచ్చి నేను అలాంటి వాడిని కాదు అంటే వాక్యం ఏం చెప్తుంది? యెహోవా తన ఎదుట నుండి శత్రుని వెళ్ళగొట్టుచున్న వేళ నువ్వు యుద్ధం చేయకపోతే పాపం, నీ సహోదరులు యుద్ధము చేయుచున్న వేళ వారికి సహకారంగా నిలబడకపోతే పాపం, నీ నాయకులు దండుపాలెములు ఉండగా నువ్వు యుద్ధమును వదిలి ఇంటికి వెళ్ళటం పాపం. ఓరి బాబా యుద్ధం అని ప్రాణం తీసేస్తున్న ఇంతకీ ఏంటంటే యుద్ధం? ఆ ఒక్క మొక్క చెప్పి సరిపెడతాయి. ఈ పూటకి అంతా ప్రతికూలంగా అసౌకర్యంగానే ఉంది వ్యవహారం. మీరు కూడా తీరుబాటుగానే వచ్చారు. నేను వచ్చిన తర్వాత భక్తులు చాలామంది వచ్చారు తీరిగ్గా. ప్రభు చిత్తమైతే రేపు సభ జరిగితే కాసిన తొందరగా రండి. త్వరగా మనం సుదీర్ఘంగా సమృద్ధిగా వాక్యం చెప్పుకొని ఒక పద్ధతిగా సమయ ప్రకారం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. రేపైనా ఏమన్నా అనుకూలంగా పెడితే దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పరా? ఏం కష్టం ఉంది సార్ స్తోత్రం అంటాకి? చెప్పొచ్చుగా, పెట్టుబడి ఏమి లేదుగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి గలవాడి అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. స్తోత్రం చెప్పండి. అతడు దూతతో పోరాడి జయముందెను. అనండి గట్టిగా. అతడు మగసిరి కలిగిన వాడై పోరాడెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, యెహోవా నీ పక్షముగా యుద్ధము చేయుచుండగా నీవు యుద్ధ సన్నద్ధుడివై యెహోవా సముఖముందు నిలబడకపోతే పాపం, నీ సహోదరులు యుద్ధము చేయుచుండగా వారికి సహకారముగా పోరాడకపోతే పాపం, మీ నాయకులు యుద్ధములో ఉండగా సెలవు తీసుకోవటం, ఇంటికి వెళ్ళటం పాపం. ఈ పాపం నిన్ను పట్టుకుంటుంది. అది యుద్ధానికి వెళ్తే ఐశ్వర్యం, యుద్ధానికి వెళ్తే శాశ్వతమైన సంతతి. ఇంతకీ ఏముంటాయా యుద్ధం? అందరినీ సహించమని, అందరినీ క్షమించమని, అందరితో సమాధానం కూడా వాక్యం చెప్తుంది. అలాంటప్పుడు యుద్ధం అంటున్నా మనమే యుద్ధం చేయాలి. ఎఫెసీ పత్రిక 6:12 మనము పోరాడునది శరీరులతో కాదన్నాడు. 2వ కొరింథీ పత్రిక 10:4 మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు అన్నాడు. మరి ఏమిటయ్యా యుద్ధం? యాకోబు మోకాల మీద పడ్డాడు, యబ్బోకిరేములో మోకరించాడు. ఎప్పుడో చీకటి పడుతున్న వేళ దేవుని కాళ్ళు పట్టుకున్నాడు. తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమో అని దేవుడు చెప్పినా వదిలిపెట్టడం లేదు. ఒక్క దెబ్బ కొట్టి తొడగూడు ఒసిరిపోయినట్టుగా శిక్షించినా వదలలేదు. ఏం చేశాడు? అతడు మగసిరి కలిగిన వారై దేవునితో పోరాడాడు. మగసిరి కలిగిన ఎవరితో? దేవునితో. ఎలా? మగసిరి గలవాడై. పచ్చిగా నాటు భాషలో వాడుక భాషలు చెప్పాలంటే అల్రా మగోడంటే అని మెచ్చుకున్నాడు దేవుడు. ఏం చేశాడట? మల్ల యోధుడా, కరాటనా, కుంఫునా, ఇంకేమిటి చేశాడట?
అతడు కన్నీరు విడిచి ఆయన బ్రతిమాలుకున్నాడంట. ఎప్పుడో సాయంకాలం మోకాల మీద పడి కాళ్ళు పట్టుకుంటే మోకాళ్ళు వదలలేదంట, కన్నీరు ఆపలేదంట. అలాగ తెల్లవార్లు ఏడ్చి ప్రార్థన చేశాడంట. రాత్రంతా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు దానికి ఏం పేరు పెట్టాడు? మగసిరి కలిగిన పోరాటం. లోకంలో మన వాళ్ళు అయితే ఏమంటారండి? ఆడపిల్లకేంటి ఏడిపో, సిగ్గు కూడా మగ నరబాయి ఏడబాక, మగపిల్లడు పోయి ఉండి ఉరిగా ఏడుసే మగవాళ్ళు నమ్మకూడదంట. అదొక డైలాగ్ ఒకటి ఉంది. మళ్ళీ మనకు 31 అధ్యాయులు సామెతలు ఉంటే ఒక్క మొక్కరాది గల భూమి మీద సామెతలు ప్రతి ఒడికి బాగా వచ్చినాయి. ప్రసంగం మధ్యలో పేల్చే కూడా లోకల్ సామెతలే. వాక్యం ఈ విధంగా ఉంది, శైవి సత్యగా అంత కథలు చెప్పడంలో వ్యవహారం మునిగిపోయింది. ఈ రోజున దేవుని వాక్యాన్ని మీ దృష్టికి తీస్తున్నాను, మంచిగా వినండి. ఏముంటుంది వాక్యం? అతడు మగసిరి కలిగిన వాడై దేవునితో పోరాడి జయముంచాడు. ఏంట పోరాటం, ఏంట మగసిరితనం, ఏంట దమ్ము, ఏంట రేంజ్, ఏంట కెపాసిటీ, ఏంట క్యాలిబర్, ఏంట గొడవ అండి. ఎప్పుడూ సందకాడ మోకాలు మీద తెల్లారిపోయింది. అక్క మోకాలు దిగట్లేదు, చేతులు దించట్లేదు, కన్నీరు ఆగట్లేదు, ప్రార్థన మానట్లేదు. దీని పేరు మగసిరి కలిగిన పోరాటం అని దేవుడు వాక్యంలో మాట్లాడుతున్నాడు. ఒక రాత్రి అంతా నిద్రలేని రాత్రులు బోల్డ్ సార్లు గడిపి ఉండొచ్చు. హాస్పిటల్లోనూ, రైల్వే స్టేషన్లోనూ, కరెంటు పోయినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, తిప్పలు వచ్చినప్పుడు, శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో నిద్రపట్టక నువ్వు నిద్ర లేని రాత్రులు గడిపి ఉంటావు. కానీ ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక రాత్రి అంతా ప్రార్థనలో పెనుగులాడావా? ఒక రాత్రి అంతా మోకాల మీద పడ్డావా? ఒక రాత్రి అంతా కన్నీరు కార్చావా? ఒక రాత్రి అంతా ప్రార్థన చేయగలిగావా? ఇదిగో దేవుడు తన వాక్యంలో చిత్తో మాట్లాడుతున్నాడు. క్రైస్తవుడు చేయవలసిన యుద్ధం, సేవకుడు చేయవలసిన యుద్ధం మరణాయుధాలతో కాదు, ప్లకార్డులతో కాదు, నడి వీధిలో కాదు, శరీరాలతో కాదు, రక్త సంబంధమైనటువంటి రక్తమును ఒలికించగలిగిన ఆయుధాలతో కాదు. దైవ జనుడు క్రైస్తవుడు ఈ కడవరి కాలములో చేయవలసిన యుద్ధం పేరు కన్నీటి మోకాళ్ళ ప్రార్థన. నేను పెట్టిన దానికి పోరాటం అని పేరు, మగసిరి కలిగిన పోరాటం అని నేను పేరు పెట్టానా? దేవుని వాక్యములు స్వయముగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. ఏనాడో ఆది కాండములో ఎక్కడో కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన సన్నివేశాన్ని చిన్న ప్రవక్తలను ఒకరైన హోషయ్యకు దేవుడు మాట్లాడుతున్న, కుమారుడా, ఆ దినములలో పితరుడు అబ్రహాము యొక్క మనవడైన యాకోబు జీవితంలో జరిగిందిరా, అతడు మగసిరి కలిగిన పోరాటం చేశాడు అన్నాడు. ఎంత చేశాడయ్యా అంటే అతడు కన్నీరు విడిచి దేవుని బ్రతిమాలుకున్నాడు. అంటే మోకాళ్ళ మీద పడితే, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు కనికరించే వరకు, తిరిగి మాట్లాడే వరకు, కార్యము చేయ వరకు, అద్భుతము చేయ వరకు, ఆశీర్వదించే వరకు, దేవుని కృప పొందు వరకు, ఆ సమస్యపై విజయమును సాధించే వరకు ఎవడు మోకాల మీద పెనుగులాడుతూ ఉంటాడో, ప్రార్థనలో పోరాడుతుంటాడో, అదే మగసిరి కలిగిన పోరాటం. అసలు శిశుల యుద్ధం అదే. మనము చేయవలసింది ఇంకొక యుద్ధం కాదు. IFJ ప్రార్థన మహోత్సవాల పేరిట ఒక చిన్న సంఘం, తేన సేవకుడు, కొద్దిమంది సహకారులు ఇంత కష్టం, ఇంత ఖర్చు, ఇంత ప్రయాసం ఎందుకు పెట్టుకున్నారో తెలుసా? ఈ కడవరి కాలములో రాజకీయాల కోసం, అధికారం కోసం, పదవుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఎవడు గొప్ప తేల్చుకోవడం కోసం డిబేట్ల పేరు మీద రకరకాల యుద్ధములు జరుగుతున్నాయి. క్రైస్తవుడు పొందవలసిన, చేయవలసిన యుద్ధం అది కాదు. మరి ఏది అంటే ఒక రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగిన, మగసిరి కలిగిన పోరాటం క్రైస్తవుడికి రావాలి. ప్రార్థన కూడా చూసి తడటం ఏంటి దరిద్రం, కన్నీటి ప్రార్థన లేకపోవడం ఏంటి, కష్టం వస్తే ఏడవటం ఏంటి, ఇబ్బందులు ఏడవటం ఏమిటి, భారమును బట్టి, పట్టణములో జరుగుతున్న హేయ కృత్యములను బట్టి, నశించిపోతున్న ఆత్మలను బట్టి, జీవితముల ఓటములను బట్టి, దేవుని యుద్ధముల కొరకై, దేవుని సంఘము కొరకై, దేవుని రాజ్యము కొరకై, ఆత్మల సంపాదన కొరకై, కడవరి ఉద్యమం కొరకై, జరుగుతున్న హేయ కృత్యముల కొరకై ప్రలాపించువారు కావాలి, వర్రపెట్టువారు కావాలి, కన్నీరు గార్చువారు కావాలి. అలాంటి ఒక భీకర యుద్ధమే, మోకాళ్ళ కన్నీటి ప్రార్థన యుద్ధమే ఈ కడవరి కాలములో క్రైస్తవులు చేయవలసిన అసలు శిశులని యుద్ధము. అంగీకరించే మనసుంటే చేతులతో క్షణం ఆగకుండా అలాగే స్తోత్రాలు చెప్పండి. ఆగొద్దు బిడ్డలారా. ప్రియులారా,
వాక్యాన్ని గమనిస్తే హన్నా ఏడ్చింది, బహు దుఃఖాక్రాంతురాలైంది. ఎందుకు? ఇక్కడ సేవ జరగట్లేదు, పెద్దయ్య గారు బలిగినుడైపోయాడు, కుర్రలు భ్రష్టులైపోయారు, పాపం జరిగిపోయింది నాయనా అని ఏడుస్తూ వస్తే ప్రాయశ్చిత్తం చేసే యాజకత్వం లేదు. దీపం ఆరిపోయేలా ఉంది. మా అయ్యగారితోనే సేవ ఆగిపోకూడదు, ఈ మందిరం మూతపడకూడదు, ఈ సేవ నిలిచిపోకూడదు, ఈ దీపం ఆగిపోకూడదు. ఒక దైవజనుడు కావాలని హన్నా ఏడవటం ప్రారంభించింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పొచ్చు కదా. ఫినెహాసు భార్య ఏడుస్తోంది. ఏమిటని? భర్త చచ్చిపోయి ఆడవట్ల, కొడుకు పుట్టిన సంబరపడటం వల్ల అయ్యో మందసం వెళ్ళిపోయింది బాబోయ్, ప్రభావం వెళ్ళిపోయింది బాబోయ్ అని మహారోదన చేయించున్న దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పండి ఒక్కసారి. ఏలియా ఏడుస్తున్నాడు. బెన్హదదు పంపిన దూతను చూసి, రాబో దినములలో దేవుని ప్రజలకు నీవు కీడు చేయబోతున్నావు, అందుకే నేను కన్నీరు గారుస్తున్నాను మాట్లాడుతున్నాడు. హిజ్కియా ఏడుస్తున్నాడు. ఇప్పటికే కొందరు బలహీనులైపోయారు, కొందరు శత్రువులలో పడిపోయారు, కొందరు చనిపోయారు. మిగిలిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చేద్దామని హిజ్కియా ఏడుస్తున్నాడు. దేవుని ప్రజలారా, నా జనులు నశించిపోతున్న వారి నిమిత్తం అంటూ ఇర్మియా ఏడుస్తున్నాడు. ఈ రోజున దేవుని ప్రజలారా, పేతురు లాంటి సేవకులు కాపాడబడాలని స్వయంగా యేసు ప్రభు కన్నీరుగాచి ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోకమంతా రక్షింపబడాలని దేవుని ఏర్పాట్లో సంకల్పంలో ఉన్నారు, ఎవరు మిస్ అవ్వకూడదని గెత్సెమలో చెమట రక్తము కొరకు మొర్రపెట్టుచున్నాడు. హెబ్రీ పత్రిక 12:4 పాపముతో పోరాడునప్పుడు మీరు రక్తము కరుణంతగా ఎదిరించాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ సభలో ఉన్న ప్రజలారా, ఆయా చోట్ల లైవ్లో పాలు పొంది వింటున్న వారులారా, ఆరోగ్యం సహకరించకపోయినా, ఇదిగో దేవుని బిడ్డలారా, అనుకున్నట్టుగా సౌకర్యముగా లేకపోయినా, ప్రయాసతో ప్రసవ వేదనతో ఒక దీన సేవకుడు ద్వారా దేవుడు మీ దగ్గరికి తీసుకొచ్చిన ఉపదేశం ఏమిటంటే, ఇది బ్రతుకు పోరు కాదు, రిజర్వేషన్ల పోరు కాదు, రాజకీయ పోరు కాదు, ఆర్థిక పోరు కాదు, సమస్యల పోరు కాదు. ఇది ప్రార్థననే పోరాటం, ఉపవాసాలనే పోరాటం, కన్నీటి ప్రార్థననే పోరాటం. ఈ కడవరి కాలంలో క్రైస్తవుడు చేయవలసిన అత్యవసర యుద్ధం ఈ ప్రార్థనా పోరాటమే. ఇదేదో కొంతమంది దైవజనులకు మాత్రమే పరిమితమైపోకూడదని దేవుడిచ్చిన దర్శనం మేరకు అయ్యవ ప్రార్థన మహోత్సవాల పేరిట ఈ భారాన్ని, ఈ దర్శనాన్ని, ఈ పోరాటాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ డబ్బులు కోరి, మీ సభ్యత్వాన్ని కోరి, ఇంకొకటి కోరి కాదు, మీ కన్నీటి ప్రార్థన సహకారాన్ని కోరి. ఎంతమంది ఇష్టపడతారో? అవకాశం, ఆరోగ్యం ఉంటే మోకరించండి, లేదా మీకు అనుకూలమైనట్టుగా ఈ ప్రార్థనలు ఏకీపించండి. రేపైనా త్వరగా రాగలిగితే అనేక విషయాల కోసం కలిసి ప్రార్థించడానికి వీలుంటుంది. అవకాశం, ఆరోగ్యం వాళ్ళు త్వరగా మోకరించండి. మీకు అవకాశం లేకపోతే, ఆరోగ్యం సహకరించకపోతే మీకు వీలైనట్టుగా ఈ ప్రార్థనలు ఏకీపించండి. అందరము కలిసి కళ్ళు మూసుకొని స్వరమెత్తి, వీలైతే చేతులెత్తి, ఇంతగా దేవుడు మనతో మాట్లాడినందుకై, అత్యవసర యుద్ధమును గురించి మనకు బయలుపరిచినందుకై స్వరమెత్తి, చేతులెత్తి ఆగకుండా కొద్దిసేపు అలాగూ దేవునికి స్తోత్రాలు చెబుతూనే ఉండండి.